రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొర్రి ప్రసాద్ సందర్శించి పేదల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయకపోవడం, గ్రామ సభలో పేదలకు కేటాయించిన ఇంటి పట్టాలు ఇచ్చి వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా పేదలను ఇబ్బందులు గురిచేస్తూ మంచినీరు అలాగే విద్యుత్తును నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం కల్పించాలని, లేని ఎడల కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నరసయ్య, పసుల బాలరాజు, బైండ్ల మల్లేశం, మహేష్, నరసవ్వ, రేణుక, లక్ష్మి, భాగ్యలక్ష్మి, చంద్రయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపూర్ గ్రామంలో 40 కుటుంబాల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధాలని ఎంపిక చేశారు. కానీ ఈరోజు కూడా ఇంటి పట్టాని ఇవ్వకుండా ప్రభుత్వం ఆపేసింది. గత ప్రభుత్వం లబ్ధాలను ఎంపిక చేసినటువంటి వాళ్ళని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తిరిగి లబ్ధాలని స్క్రూటినీ చేయాలనేటటువంటి నిర్ణయం చేయబోతున్నట్లుగా చర్చ జరుగుతుంది. తక్షణం ఇలాంటి ఆలోచనని కలెక్టర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే గత గ్రామ పంచాయతీలో లబ్ధాలుగా ఎంపికైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల పట్టా ఇవ్వాలి. అట్లాగే ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఇళ్ళని ప్రారంభించాలనేది కోరుతున్నాం. లేని పక్షంలో కలెక్టర్ ఆఫీసు ముట్టడికి పేదవాళ్ళందరూ సిద్ధపడతారు. జరగబోయేటటువంటి పరిణామాలకి ఈ జిల్లా కలెక్టర్, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే నైతిక బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరిస్తున్నాం.